హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ లవ్ రెడ్డి తెలుగు మూవీ. ఈ మూవీ రచన దర్శకత్వం స్మరణ్ రెడ్డి. ఇక ఈ వీడియోలో ఈ లవ్ రెడ్డి మూవీ ఎలా ఉంది అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. యాక్చువల్ గా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ కొన్ని రీజన్స్ వల్ల మనం ఈ మూవీకి సంబంధించిన రివ్యూ చేయలేదు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. ఎంగేజింగ్ గా, క్లారిటీగా, జినైన్ గా అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే నా ఒపీనియన్ ఏందనేది మీకు అర్థమవుతుంది. ఇక ఈ లవ్ రెడ్డి మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అనిపించింది. చాలా చక్కగా ఉంది. చిన్న సినిమా, నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ మూవీ స్టార్టింగ్ లో ఏందరా ఈ మూవీ అనిపించింది, కానీ మూవీ వెళ్లే కొద్దీ చాలా బాగా నచ్చింది. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా ఇంప్రూవ్మెంట్, చాలా ఎగ్జైటింగ్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఇక ఈ లవ్ రెడ్డి మూవీ స్టోరీ ఏంటంటే, నారాయణ రెడ్డి హీరోకి వచ్చేసి 30 సంవత్సరాలు, కానీ ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా, కుటుంబం మొత్తం కూడా. కానీ నారాయణ రెడ్డికి, హీరోకి నచ్చదు ఏ సంబంధం కూడా. కానీ తన తమ్ముడు మాత్రం ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు. అమ్మాయి తన తమ్ముడి పైన ఫుల్ ప్రెజర్ అయితే పెడుతుంది. కాబట్టి తమ్ముందు ఒక గోల ఉంటది ఒక సైడ్ నుండి. ఆ విధంగా నారాయణ రెడ్డి ప్రతి సంబంధాన్ని స్కిప్ చేస్తూ వస్తూ ఉంటాడు. నారాయణ రెడ్డి అదే ఊర్లో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో షేర్ హోల్డర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే దివ్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ విధంగా దివ్య కూడా ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటది. దివ్యతో పరిచయం పెంచుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య కలుసుకోవడాలు చాలా జరుగుతాయి. హీరో వచ్చేసి హీరోయిన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. హీరోయిన్ కూడా హీరోకి ఆ లీనియన్స్ అనేది ఇస్తుంది. హీరో మాత్రం తన లవ్ ని ఎక్స్పోజ్ చేయడు. ఆటోమేటిక్ గా తను కూడా ప్రేమిస్తోంది అనుకుంటాడు. అక్కడ అది పెద్ద పొరపాటు జరుగుతుంది. ఉన్నట్టుండి హీరోయిన్ కి పెళ్లి నిశ్చయం అవుతుంది. దాంతో కంగారు పడిన హీరో నిజ నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చివరికి హీరో తను ప్రేమించిన దివ్యాన్ని పెళ్లి చేస్తున్నా లేదా, ఆ చివరిలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ ఏమిటి, తన ప్రేమ కోసం హీరో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడేదే ఈ సినిమా స్టోరీ. ఇది ఒక చిన్న సినిమా, చిన్న బడ్జెట్ తో ఒక గ్రామీణ లవ్ స్టోరీ ఏ విధంగా ఉంటుంది అనే సబ్జెక్ట్ తో తీసిన మూవీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో లవ్ స్టోరీ, వాళ్ళ పట్టింపులు, ఈగోలు, వాళ్ళ ఆ పొరువుకి ఏ విధంగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు అనేది చాలా చక్కగా చూపించారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా ఒక గవర్నమెంట్ టీచరు, తన కాబోయే అల్లుడు కూడా గవర్నమెంట్ టీచరు లేదా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అవ్వాలని చెప్పి ఒక డిమాండ్ అయితే పెట్టడం జరుగుతుంది. దాంతో తను చేస్తున్న ప్రతి ఒక్క పనిని పోగొట్టుకొని హీరోయిన్ కోసం చేసే త్యాగాలను అయితే ప్రతి ఒక్కరిని కంటదడి పెట్టిస్తాయి. చాలా ఎమోషన్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు ఏంద్ర ఈ సోది అనిపిస్తుంది, కానీ సినిమా వెళ్లే కొద్దీ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా ఆ వచ్చే సీన్స్ ప్రతి ఒక్కరిని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే విధంగా ఉంటాయి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి లాస్ట్ వరకు కూడా హీరో తన లవ్ ని ఎక్స్పోజ్ చేయడు. ఆటోమేటిక్ గా హీరో దివ్య కూడా తనంటే ఇష్టమనే భావిస్తాడు. కానీ చివరికి ఒక ట్విస్ట్ వస్తుంది వాళ్ళ తమ్ముని తరపున. అదైతే చాలా మందికి బాగా నచ్చే అంశం అది. మనం ప్రేమించే వ్యక్తి ఎంత ప్రేమించినా కూడా మనల్ని అర్థం చేసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది, మనం ఎంత కేరింగ్ ఆ లవ్ ఎక్స్పోజ్ చేసినా కూడా తనకు అర్థం అవ్వకపోతే ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నారాయణ రెడ్డి క్యారెక్టర్ నటించిన హీరో చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పాలి. ఇక తమ్ముడికి ఒక ప్రాబ్లం ఉంటది. అన్న బిన్నే పెళ్లి చేసుకుంటే ఎవరినో ఒకరిని చూసి, అది బండదైనా ఇంకేదైనా గుడ్డిదైనా కుంటిదైనా తను లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని అన్న మీద ప్రెజర్ తెస్తూ ఉంటారు. అది కొంచెం మతిగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీలో ప్లస్లు ఏమైనా ఉన్నాయంటే అది క్లైమాక్స్. అసలు ఎవరు ఊహించలేరు. నిజం చెప్తాంట, గ్రామీణ ప్రాంతాల్లో, పల్లె వాతావరణాల్లో, పల్లె ప్రాంతాల్లో పరువుకి ప్రేమకి మధ్య తల్లిదండ్రులు పరువే గొప్ప అంటారు. అసలు పరువు కోసం సొంత బిడ్డల్ని కూడా త్యాగం చేస్తానికి సిద్ధమైపోతారు. లిటరలీ అదైతే ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యండి ఆ క్లైమాక్స్ లో వచ్చే ఆ ట్విస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఎమోషన్ గా కంటెంట్ వచ్చేసి ఎమోషనల్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మూవీలో మైనస్లు ఏమైనా ఉన్నాయంటే అది హీరో తమ్ముడి క్యారెక్టర్, అది కొంచెం అతిగా రియాలిటీకి దూరంగా ఉంది అనిపిస్తుంది. దాంతో పాటుగా ఫస్ట్ హాఫ్ కొద్దిగా శృతితో లాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంద్ర ఈ బాధ అనిపిస్తుంది. దాంతో పాటుగా చిన్న సినిమా, చిన్న బడ్జెట్ వలన ఏమో ఆ కుటుంబముల మధ్య, ఆ ఫ్యామిలీ మధ్య అవన్నీ కూడా ఏదో న్యాచురల్ గా ఉండవు. రియాలిటీకి దూరంగా ఏదో అతికిచ్చినట్టుగా ఫేక్ గా అనిపిస్తుంది. ప్లస్ ఏమరా అంటే 24 గంటలు తన ప్రేమ, తన ఆ బస్సులో ప్రయాణించడం, తన హీరోయిన్ తో చేసే ఆ ప్రయత్నాలు అవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇరిటేటింగ్ గా అనిపిస్తాయి. కానీ ఇట్స్ ఏ డీసెంట్ మూవీ, డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ మూవీలో మసాలా సీన్స్, బ్రుటల్ సీన్స్ ఏమైనా ఉన్నట్టు అవేమిలో ఫ్యామిలీతో చూడొచ్చు, కానీ క్లైమాక్స్ చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఫ్యామిలీతో అవాయిడ్ చేస్తేనే మంచిది.
ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక ఈ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో జనవరి 3 నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆల్రెడీ మీరు లవ్ రెడ్డి మూవీ చూసేస్తుంటే ఆల్మోస్ట్ అందరూ చూసేస్తుంటారు. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.